ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విజువల్ వర్క్స్ ఇన్ దుబాయ్. అందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా బాగానే ఉన్నాం అక్కడ దుబాయ్లో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అర్జెంట్ డ్రైవింగ్ వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకోండి దుబాయ్లోని, ఒకవేళ కిందన నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే కనుక మీ CV షేర్ చేయండి. ఇప్పటికే కొంతమంది CVలు అయితే కనుక ఫార్వర్డ్ చేశారు. సో అక్కడైతే కనుక నేను కూడా వాళ్ళ అప్డేట్ కోసం అయితే కనుక నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే కనుక నర్సింగ్ వేకెన్సీస్ అయితే ఎక్కువగా ఉన్నాయంటున్నారు కనుక నర్సింగ్ వేకెన్సీస్ ఒకవేళ DHA లైసెన్స్ ఎవరికైనా ఉంటే కనుక కింద అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మొబైల్ నెంబర్కి అయితే మీ నెంబర్ కాంటాక్ట్ నెంబర్కి అయితే కనుక మీ వాట్సాప్ షేర్ చేయండి. సో ఈలోగా ఏంటంటే ఈ డ్రైవింగ్ జాబ్స్ ఎవరికైనా సరే ఒకవేళ చేరాలనుకుంటే కనుక జాబ్స్లో 2200 అయితే కనుక శాలరీ ఉంటుంది, అకామిడేషను, సో ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఉన్నటువంటి నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేయండి. సో ఖచ్చితంగా అయితే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట CV. సో ప్రజెంట్ అయితే కనుక మ్యాన్ పవర్ సప్లై అయితే కనుక వేకెన్సీ లేవంటున్నారు. సో కమింగ్ సూన్ అప్డేట్ చేస్తాను అవి కూడా జాబ్స్. సో ప్రజెంట్ అయితే కనుక ఈ డ్రైవింగ్ జాబ్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ వీడియో అనేదండి ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విజిట్ వీసాలో ఉండి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్. సో వాళ్ళకి ఏంటంటే ఇది ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. 9 hours డ్యూటీ ఉంటుంది, ఒక 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, తర్వాత అకామిడేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 6 days మీకు డ్యూటీస్ అయితే ఉంటాయి, ఒకరోజు మనకి వీక్లీ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఎవరైనా ఫార్వర్డ్ చేయాలనుకుంటే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో అనేది నేను మొబైల్ నెంబర్ అయితే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి ఆ నెంబర్కి అయితే కనుక మీ CV ఫార్వర్డ్ చేయండి. శాలరీ ఎంత అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ అమౌంట్లో అయితే 2200 dirhams వస్తుందండి. అంటే ఇండియా అమౌంట్లో మనకి 50,260 రూపాయలు సంథింగ్ వస్తుంది. నేను అందులో కన్వర్ట్ చేసి చూస్తే అలా వచ్చిందనమాట. సో ఏదైనా 50,000 వరకు మీకు వస్తుంది అనమాట అమౌంట్. ఎందుకంటే అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇస్తారు కనుక జస్ట్ మీరు ఫుడ్ కోసం మాత్రం అమౌంట్ స్పెండ్ చేసుకుంటూ సరిపోద్ది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు అయితే కనుక వీడియో. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఒకవేళ ఉండి విజిట్ వీసాలో ఉంటే కనుక ఖచ్చితంగా CV ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, see you my next vlog. Until then, stay home, stay safe, stay healthy. Bye bye, take care.